భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. రఘురామకృష్ణరాజు గారు నర్సాపూర్ ఎంపీ. ఆయన ట్రాక్ రికార్డ్ అంత అంటే ఏ పార్టీకైనా ఆయన అంటే భయపడవలసిన అవసరం ఎంత. ఆయన మంచి చేస్తాడో తెలియదు కానీ పార్టీ పరువు మాత్రం తీయడం ఖాయం. ఫస్ట్ పాపం తెలియదు మన వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది, గెలిచాడు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీకే వెన్నుపోటు అంటే వెన్నుపోటు అన్న బయట వచ్చాడు. ఉంటుండగానే తిట్లు పడిటాడు. క్రిటిసిజం చాలా కాంట్రవర్షియల్ మనిషి ఈయన. కొంచెం నోరు కంట్రోల్ తక్కువ. నార్మల్గా రాజులు చాలా కంట్రోల్గా ఉంటారండి, చాలా కంట్రోల్. నేను చూసాను మా ఊరు రాజులందరూ కూడా ఎక్కడ పొడుమాట రాదు, చాలా మర్యాదగా మంచిగా ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఎవడైనా వాళ్ళ పరువు తీస్తాడేమో భయం. సో అవసరం మళ్ళీ పొడుమాట అంటే ఇతను ఆ ఇన్సల్ట్ తట్టుకోలేడు. అంతేత చాలా మర్యాదగా ఉంటారంటాడు, చాలా సాఫీగా, తక్కువ మాట్లాడతారు. చాలా ఎక్సలెంట్ డిసిప్లిన్ ఉంటుంది రాజుగా. మరి ఇతను ఎలా ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు కానీ భీమవరం రోజు కొంచెం డిఫరెంట్ ఏమనుకుంటాను. భీమవరం రోజు కూడా చాలా వెరీ ఉంటారు, మంచి ఉదార స్వభావం వాళ్ళు. అందరికి భోజనాలు పెట్టడం మంచి అంటే ఫుడీస్ వాళ్ళు బాగా తింటారు, అందరికీ పెడతారు. సో మన మన క్యాస్ట్ సిస్టము ఇంకా చెప్తాం కానంటే మన ఆల్సేషన్ డ్రాగులు లేకపోతే లాబర్డార్ లేకపోతే బుల్డాగ్ ఆ టైప్లో బ్రీడింగ్ అయిందండి. సో పర్ఫెక్ట్ అంటే ఒక క్యాస్ట్ని పట్టుకుంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కొంచెం చాలా మటుకు ప్రెడిక్ట్ చేసేయచ్చు. సరే, అది మళ్ళీ ఇప్పుడు అంతా దాని గురించి పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. దానివల్ల మంచి కూడా ఉందని నా ఉద్దేశం. అంతకంటే లేదు, క్యాస్టిజం వల్ల చాలా మంచి ఉంది. సో రాజులు నార్మల్గా నోరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలు చేసిన వాళ్ళు కదా, వాళ్ళు తొందరపాటు పడరు. ఎక్కడ మళ్ళీ పొరపాటు మాట వస్తే దానివల్ల యుద్ధాలు వస్తాయి, గొడవలు వస్తాయి అని చెప్పి దే డోంట్ గెట్ ఇన్ టు కాంట్రవర్సీస్. కాకపోతే మన ఈ రాజు గారు RRR మాత్రం హీజ్ డిఫరెంట్. అతను మంచి సరదాగా ఉంటుంది ఆయనతో. ఆయన కొంచెం అందరినీ బాగా తిడతాడు. వీళ్ళు వాళ్ళు తేడా లేదండి, స్వపర భేదం లేదు తిట్టడంలో. సొంత పార్టీని తిడతాడు, అతని వాటిని తిడతాడు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని నిలదీస్తాడు. ఆయన ఏమంటాడు, అసలు నాకు టికెట్ ఇప్పించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడిది అంటాడు. ఇదేంటిది అంటే జస్ట్ బికాస్ అతను జగన్ని బాగా తిట్టాడు కనుక తెలుగుదేశం వాడైపోతాడా? అంటే ఎవడైతే జగన్ తిట్టాడో వాడి భారం అంతా చంద్రబాబు నాయుడు గారు భరిస్తారా? వాడు ఏం చెప్పులు చేసినా కూడా టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వాడి యోగక్షేమాలన్నీ కూడా చూడాల్సిన బాధ్యత బాబు గారిది. సో ఇవాళ నుంచి మనం జగన్ గారిని తిట్టానుకోండి, మన కూడా బాగా చూసుకుంటాడు. అది లాజిక్. ఆయన చేసిందల్లా ఒకటే, రఘురామకృష్ణరాజు టీడీపీకి ఉపయోగం చేసిందల్లా వైఎస్ఆర్సీపీ అంటే బాగా క్రిటిసైజ్ చేశాడు. అతను జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్గా ఉన్నాడు. అంతకంటే ఇంకేం చేయలేదు. రేపు పొద్దున్న ఇప్పుడు టీడీపీలో చేరిపోతే టీడీపీని తిట్టడానికి మీకు నమ్మకం అయినా ఉంది, రాసి ఇవ్వగలరు. నేనైతే డే 1 నుంచి మరోసారికి బాగుంది తింటాం. అప్పుడు జగన్ దగ్గరైపోతాడా? మన ఆంధ్ర పాలిటిక్స్ చాలా కొంచెం నేర్చుకోవాలండి పాలిటిషియన్స్. కొంచెం దే షుడ్ గ్రో అప్, ఎదగాలి. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే సరిపోదండి. కొంచెం బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. మనకి అవతల మీద కోపం ద్వేషం ఉన్నా కూడా బయటికి తెలియకూడదండి. సీజన్ పాలిటిషియన్స్కి అది లక్షణం. అసలు ద్వేషాలు రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. మన లక్ష్యం స్టేటు లేదా కంట్రీ, స్టేట్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్. అది మన మెయిన్ లక్ష్యం ఉండాలి. ఇద్దరికీ ఒకటే లక్ష్యం ఉండాలి. అపోజిషన్ మీకు అలాంటప్పుడు మీకు వాజ్పేయి, పివి నరసింహారావు గారి స్టైల్లో ఉంటుందండి అపోజిషన్ అండ్ రూలింగ్ పార్టీ. ఆ టైంలో బలం ఉండదండి. అపోజిషన్లో పివి నరసింహారావు గారు రూలింగ్ పార్టీ, అపోజిషన్లో వాజ్పేయి. ఇద్దరికీ ఒకటే లక్ష్యం, దేశాన్ని బాగు చేద్దాం.
అంటప్పుడు వాడికి విరోధం ఏముంది? వాడికి కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. అలాగని మన బాబు గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు కలిసి కూర్చుని వాళ్ళ నుంచి మనం శత్రుత్వం వదిలేద్దాం, కలిసి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచిద్దాం అని చెప్పి అనుకుంటే ఎత్తన బాగుంటుంది. అట్లా దట్ మీద అంటే గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిపోతుంది. మన స్వర్ణయుగం స్టార్ట్ అయిపోతుంది మన ఆంధ్రాకి. అది కొంచెం కష్టం అండి. మన వీళ్ళంతసేపు బేసిక్గా ఈ క్యాస్ట్ వల్ల వచ్చింది మళ్ళీ ఇద్దరు కమ్మారెడ్డి వాళ్ళకి పచ్చగడ్డ వస్తే బగ్గం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ వాళ్ళ ప్రాపర్టీలు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నా వాడు పాపం మంచి చేస్తున్నా వాళ్ళని అర్థపెట్టాడు. ఇంకా దాని గురించి అడద్దు మనం. సరే, మెయిన్ పాయింట్ RRR రఘురామకృష్ణం రాజు గారు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇచ్చిందే 4-3 టికెట్లు. ఆ టికెట్లో కూడా టీడీపీ చెప్పినట్టు ఏదంటే కష్టం కదనే. టీడీపీకి కావాల్సిన క్యాండిడేట్ ఇవ్వాలంటే ఇప్పుడు నర్సాపూర్లో RRR ఇవ్వండి అని చెప్పి బీజేపీకి టీడీపీ చెప్తుందా? చెప్తే అది కరెక్ట్ కాదు కదా పాపం. మరి బీజేపీ వాళ్ళ లెక్కలు వాడుకుంటాయి, బీజేపీ లెక్కలు వాడుకుంటాయి. ఆయన కూడా RRR లాస్ట్ టైం గెలిచాడు అంటే ఆయన సత్తాతో గెలిచాడంటారా? అప్పుడు వేవ్ అది, జగన్మోహన్ రెడ్డి వేవ్ నడిచింది, అమ్మ గెలిచారు. నాకు తెలిసి లాస్ట్ టైం 2019 ఎన్నికలో మొత్తం స్క్రీన్ స్వీప్ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఎవరు నిలబడినా గెలిచాడు. మరి ఈయన సత్తాని ఈయన అనుకోవడం అది నాకైతే ఇప్పుడు నమ్మశక్యం కాదు. కాకపోతే డబ్బులు బాగా పెట్టినట్టు, డబ్బులు ఉన్నాయి, క్యాష్ పార్టీ మనాడు RRR గారు. సో ఆ డబ్బులు అంతా కూడా ఖర్చు పెట్టాడు. దానివల్ల అతనికి అదే నేను డబ్బులు ఖర్చు పెట్టాను మరి నాకేం విలువలేదన్న అహంకారం. సరే, ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అంటే RRR గారు పని సందిగ్ధంలోనే ఉంది. ఇప్పటిదాకా ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఎక్కడ మరి నర్సాపూర్లోనే రిబల్ క్యాండిడేట్ వేస్తాడా? వేస్తే మరి పెద్దగా ఆదరణ ఉండదని నా ఉద్దేశం. అతను పొలిటికల్ క్యారియర్ ఇంకా ఫినిష్ అయిపోతారు. అయితే ఇప్పుడు గౌరవంగా మర్యాదగా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని నెక్స్ట్ టైం చేస్తానండి అని వదిలేస్తే, లేదంటే ఎమ్మెల్యే సీట్కైనా, ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కింద తెలుగుదేశం ఎమ్మెల్యే అంటే వాడికి విలువే ఉండవు, ఇక్కడ ఎవరు పట్టించుకోడు. ఎంపీ అంటే అక్కడ ఈ ఢిల్లీలో ఒక చక్రం తప్పచ్చు, కొద్దిగా విలువ ఉంటాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడితే తోలిస్తాడు. చంద్రబాబు నాయుడు అలా మెత్తమెత్తగా ఒప్పుకునే రకం కాదు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అందుకే. సో ఇతను ఢిల్లీలోనే ట్రై చేశాడు, అది బాగానే ఉంది, అక్కడ సరిపోతుంది. సో ఎమ్మెల్యే ఒప్పుకోవట్లేదు, ఎంపీఏ కంటెస్ట్ చేస్తాడు. మరి అది ఎవడో ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. జై శ్రీరామ్.